వీరబ్రహ్మం గారు నివసించిన ఇంటికి వచ్చాము. ఒకసారి ఇల్లు చూద్దాము. స్వామివారు నివసించిన ఇల్లు ఇదే. ఇది రచ్చబండ. మనం ఇప్పుడు రచ్చబండ దగ్గర ఉన్నాము. ఇక్కడ రామాలయం ఉంది. రామాలయంలో స్వామివారిని కూడా మనం దర్శనం చేసుకుందాం. ఇక్కడ రామాలయం టెంపుల్ని దర్శించుకున్నాను. తర్వాత రచ్చబండను కూడా దర్శించుకున్నాను. ఈ ఆలయ పూజారి గారు కనిపించి రచ్చబండ దగ్గర జరిగిన సన్నివేశాన్ని, కాలజ్ఞానంలో కొన్ని ఘట్టాలని ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అవేంటో చూడండి. ఇక్కడ స్వామివారు, అక్కడ ఆయన స్వామి నివాస గృహం. స్వామి ఆ నివాస గృహంలో ఆనాడు వడ్రంగి పనిచేస్తూ ఉండేవారు. ఆనాడు ఈ గ్రామం పేరు కందిమల్లాయపల్లి. ఈ గ్రామంలో పోలేరమ్మ జాతర చేస్తూ గ్రామమంతా చందా వేస్తే స్వామిని కూడా చందా అడిగినారు గ్రామస్తులు. నేను చందా ఇవ్వలేనయ్యా, పోలేరమ్మ జాతర అంటున్నారు మీరు, జాతరకు నా చేతనైంది రథం తయారు చేయిస్తాను, ఊరేగింపు కన్నారు స్వామి. ఈ గ్రామం మున్సిపల్ కందిమల్లారెడ్డి ఈ గ్రామస్తులు ఒప్పుకోలేదట. చందా ఇవ్వాల్సిందేనని స్వామిని అడిగినారు. అప్పుడు ఇవ్వనందుకు ఆయనకు స్వామి కొన్ని ఇబ్బందులు పెట్టినారు. ఆనాటి గ్రామస్తులు బావికి నీళ్లకు రానివ్వకుండా స్వామిని జింక కొమ్ముతో ఆ నివాస గృహంలో ఉండే బావిని ఆయన స్వహస్తాలతో ఆయన త్రోకున్నారు స్వామి. మరుసటి రోజు గ్రామ పెద్దలంతా వచ్చి రచ్చబండ దగ్గర కూర్చొని ఎవరెవరు చందా ఇచ్చినారో ఇవ్వలేదని మున్సూబు అడిగితే, గ్రామమంతా ఇచ్చినారయ్యా, వీరప్పయ్య చందా ఇవ్వలేదన్నారు ఈ గ్రామస్తులు. ఆనాడు స్వామిని వీరప్పయ్య, వీరంభట్లయ్య అనేవారట స్వామిని. మరి ఎందుకు కానివ్వలేదో ఆయన్ని పిలుచుకొని రన్నన్నాడంట మున్సూబు కందిమల్లారెడ్డి. అంటూనే అప్పుడు స్వామిని పిలుచుకొని వచ్చి రచ్చబండ దగ్గర కూర్చోబెట్టి, ఏమయ్యా మరి నీ చందా ఇవ్వకపోవడం కారణం? నువ్వు చందా ఇవ్వాలి, జాతర మొదలవ్వాలి, ఇవ్వకపోతే నిన్ను గ్రామము నుంచే బహిష్కరిస్తానన్నాడంట మున్సూబు కందిమల్లారెడ్డి స్వామిని. నేను ఇవ్వలేనయ్యా, రథం తయారు చేయిస్తానన్నాను, అయినా మీరు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు, సరే కానివ్వండి, ఇచ్చే సమయం వచ్చే ఇస్తానన్నాడంట స్వామి. మరి ఇస్తానంటే ఎప్పుడో కాదు, ఇవ్వాల్సింది రచ్చబండ దగ్గరే ఇమ్మన్నాడంట మున్సూబు కందిమల్లారెడ్డి స్వామిని. అప్పుడు ఆయన మహిమయ్య మున్సూబుకు గ్రామస్తులకు తెలియజేయాలా అనుకుని స్వామి పోలేరమ్మని మట్టి బొమ్మను చేయించి గ్రామం నడివీధిలో పెట్టినారంట అమ్మవారిని గ్రామోత్సవానికి ఈ గ్రామస్తులు. ఈ గ్రామం మున్సూబు కందిమల్లారెడ్డి పొగాకు కాడ చుట్ట తయారు చేసుకునేదే స్వామి చూసి, ఈ రచ్చబండ దగ్గర ఎవరైతే చుట్ట తాగే పెద్దలున్నారో ఆనాడు ఎవరి దగ్గర కూడా ఎకుముకిరాళ్ళు వెలిగించుకునేవి. ఆ చెకుమికిరాలు లేకుండా ఆయన మహిమతో మాయం చేస్తా అంటే కందిమల్లారెడ్డిని పరీక్షించాలా అని స్వామి. అప్పుడు ఆయన మహిమయ్య మున్సూబుకు గ్రామస్తులకు తెలియజేయాలని ఆయన చుట్ట చేసుకుని వెలిగించుకుందామని చూస్తే మున్సూబు దగ్గర రాళ్ళు కనిపించవంట. స్వామి తెలియనట్టుగా, ఏమయ్యా కందిమల్లారెడ్డి ఆలోచిస్తున్నావే అని అడిగితే, చుట్ట వెలిగించుకోను కొంచెం నిప్పు కావాల్సి వస్తే మరి నా దగ్గర రాళ్ళు వచ్చిపోయి వచ్చినట్టున్నాను. మరి పోలేరమ్మ జాతరింత వైభవంగా చేస్తున్నారు, ఆమెను అలంకరణ చేయించి గ్రామం నడివీధిలో పెట్టిన్నారు, మూగ జీవాలను కూడా జంతుబలికి పెట్టినారు. ఇంత వైభవంగా మీరు ఆమెకు మూగ జీవాలను జంతుబలి చేస్తున్నప్పుడు కొంచెం నిప్పడిగితే తెచ్చిపెట్టదా, చుట్ట వెలిగించుకోనన్నాడంట స్వామి మున్సూబుతో. గ్రామ మున్సూబునైన నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నావా? గ్రామ దేవత నాకు నిప్పు తెచ్చిస్తుందా, నేను చుట్ట వెలిగించుకుంటాను, ఆ మట్టి బొమ్మ నిప్పు తెచ్చిస్తుందా, చందా ఇమ్మన్నాడంట స్వామిని మున్సూబు. అప్పుడు స్వామి కోపద్రితుడై, అమ్మ పోలేరి, మరి మున్సూబుకు గ్రామస్తులకు నా చందా ఇవ్వండి, జాతర జరగదంటున్నాడు, మరి నా చందా ఇవ్వకపోతే నీ జాతర జరగదమ్మా, కొంచెం నిప్పు తీసుకురమ్మా, చుట్ట వెలిగించుకోని మున్సూబుకో, నేనెవరైంది కూడా తెలుస్తుంది గ్రామస్తులకంటూనే స్వామి. అప్పుడు అమ్మవారు గలగల గలగల శబ్దం చేసుకుంటూ గజ్జెల సవ్వడితో నిప్పుల వైరాల మూకుడు తీసుకొని వస్తుందంట నడివీధిలో నుంచి అమ్మవారు. ఆ వచ్చే రూపం స్వామికే కనిపిస్తుందంట, కానీ ఎవరికీ కనపడదంట.
వైరాల మూకుడి మాత్రమే కనిపిస్తుందంట వీళ్ళు. ఈ రూపంలో వస్తున్నామమ్మా, ఈ రూపంలో వస్తే జనులు చూడలేరు, భయభ్రాంతులు అవుతారు, భయపడతారమ్మా. బాలిక రూపంలో ప్రత్యక్షంగా అంటే అప్పుడు అమ్మవారు సాక్షాత్ బాలిక రూపంలో నిప్పుదిస్తుందంట. అప్పుడు చెప్పినాడు స్వామి పోలేరి, ఈ రక్తపాతాలు ఇక్కడ వద్దు, గ్రామానికి వెలుపల మరలాంగు దూరంలో చెట్లో ఐక్యమైపోమ్మా, అక్కడే నీ పొంగళ్ళు జరుపుకోమంటూనే స్వామి. అప్పుడు అమ్మవారివి చెట్లో వెలిసిందమ్మా. గ్రామానికి 1 కిలోమీటర్ ఉంటుంది అమ్మవారి దేవస్థానం. ముఖ్యంగా చెప్పడం ఏమిటంటే స్వామి ఆనాడు కాలజ్ఞానంలో రచించిన వాక్యాలలో కొన్ని గూఢార్థంలో రచించినారు స్వామి, కొన్ని బహిర్గతంగా రచించినారు. వాటిలో విశేషమైనటువంటిదే ఈ కరోనా. ఈశాన్య దేశమున విషగాలి పుట్టేనయ్య, కోరెంకి జబ్బు వచ్చిన కోటి జన నష్టం కోడి వలె తొలగి సచ్చేరన్నారు. ఆనాడు స్వామివారు చెప్పినటువంటి యొక్క వాక్యాన్ని అమెరికా దేశస్థులు ఇది అవాస్తవం, జరగదని చెప్పి తక్కువగా అంచనా వేసినారు. ఎప్పుడైతే ఆ అమెరికా దేశంలో విపరీతమైన జన నష్టం సంభవించిందో ఆనాడు స్వామివారు చెప్పినటువంటి ఇది వాస్తవం కదా అనే విషయం కూడా వాళ్లకు జ్ఞానోదయం కలిగింది. ముందు స్వామివారు కొన్ని వింతలు విచిత్రాలు జరుగుతాయని చెప్పినాడు. ఏమిటయ్యా అంటే బెండ్లు మునిగి గుళ్ళు తేలుతాయన్నారు. ఏమిటయ్యా దాని అర్థం అంటే న్యాయం అనేది అట్టడుగు స్థాయికి పోతుంది, అన్యాయం అనేది పైకి వస్తుందని దాని అర్థం. రామం 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 అనేవారు ఏకకాలంలో రాజ్యం వెళ్తారన్నారు. తమిళనాడులో ఎంవి రామచంద్రన్ గారు, కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే గారు, ఆంధ్రాలో ఎన్టీ రామారావు గారు ముగ్గురు ఏకకాలంలో రాజ్యం వెళ్ళినారు. విధవ రాజ్యం వెళ్తుందన్నారు శ్రీమతి ఇందిరాగాంధీ. ఉత్తరాదేశమున వైశ్య కులముందు గాంధీ అనేవాడు జన్మించేనయ్య, తెల్ల ధరలను తరిమి కొట్టేనయ్య అన్నారు గాంధీ మహాత్ముడు. ఇనుప కమ్మీలపైన పొగబండ్లు వచ్చేనయ్యా అన్నారు రైల్లో గూడ్సులు. తర్వాత ఎడ్లు లేకుండా బండ్లు నడిచేనయ్యా అన్నారు కార్లు, మోటార్ సైకిళ్ళు. ఇవి కాకి కాలిలో ఉండే మాంసం ముక్కను గద్ద తన్నుకుపోతుందన్నారు. ఏమిటయ్యా దాని అర్థం అంటే కష్టార్జితంగా పనిచేసే ఒకడైతే కాలి మీద కాలేసుకొని దర్జాగా అనుభవించేవాడు మరొకడంట. జరుగుతుంది అదే కదా. చేదు తీపగును, తీపి చేదగును అన్నారు. అంటే చెడ్డ మాట్లాడితే మంచి, మంచి మాట్లాడితే చెడ్డ. విధవలు ముత్తైదులు అవుతారన్నారు, అవుతూనే ఉన్నారు. కడప ఖాళీ అన్నారు. నెల్లూరు నేల సోదరం, బద్బేల్ బస్తీ, మునిమడుగు ముదనష్టం, నంద్యాలంపేట నాశనం. ఇవన్నీ కూడా స్వామివారు చెప్పినటువంటి విషయాలు. చింత చెట్టుకు సిరిమల్లె పూలు కాయాలన్నారు స్వామి. కానీ ఇప్పటికీ జరగలేదు, జరుగుతుంది. ఇప్పుడు మనము కలియుగము మొదటి పాదంలో ఉన్నాము. కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే. ఇప్పుడు జరిగేది కలియుగ ప్రామాణ్య ప్రకారం మొదటి పాదంలో ఉన్నాము. కావున ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి పాదంలోకి వచ్చేవరక దుష్టులు, దుర్మార్గులు, నీచులు, నికృష్టులు, కర్కోటకులు చెట్టుకు ఆకురాలినట్టు రాలాలనంట. ప్రళయం వస్తుందన్నారు స్వామి. యాగంటి నందీశ్వరునికి జీవకళ, రాతి విగ్రహానికి జీవకళ వస్తుందంట. జీవకళ వచ్చి కాలు దివి రంకె వేస్తుందంట, అంబాన్ని అరుస్తుందంట. అరిచినప్పుడు ఆ వాయువ భాగం కొంత దెబ్బతింటుందంట. నైరుతి భాగంలో తోకచుక్క పుడుతుందంట. ఆ తోకచుక్కను చూసిన వారు చూసినట్టే చూపును కోల్పోతారంట. ఇవన్నీ ఇంకా జరగాల్సినవి కొన్నే ఉన్నాయి, ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి. ఒకరినొకరు కొట్టుకొని తినే రోజులు వస్తాయన్నారు, ఇప్పుడు వచ్చే ఉన్నాయి. తల్లి కూతుళ్ళకు జుట్టు పట్టేరయ్యారు. తల్లి కూతురు జుట్టు పట్టేరయ్యే పడుతులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కొన్ని మహోత్తరమైన విషయాలు కూడా జరుగుతాయన్నారు. వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాసినవి చాలా వరకు జరిగాయి కదండి, ఇంకా చాలా జరగాల్సి కూడా ఉంది. మీలో ఎంతమంది వీరబ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని నమ్ముతారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు కందిమల్లాయపల్లిని అలాగే బ్రహ్మంగారి మఠాన్ని దర్శించారా? అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మేము ఇక్కడ రామాలయాన్ని, బ్రహ్మంగారి ఇల్లు దర్శించుకున్నాక ఈ ఇంటర్వ్యూ పూర్తయ్యాక మరొక ప్రదేశానికి వెళుతున్నాం. బ్రహ్మంగారి మఠంలో చూడాల్సిన ప్రదేశాలకి ఏ ప్రాంతానికి వెళ్ళబోతున్నామో మీకు తెలిస్తే గెస్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్.